హాయ్ రిత్కృతి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటమ్మా సంగతులు? ఏముంటే క్రికెట్కి వెళ్తున్నా. ట్యూస్డే రెండు బ్యాట్లు. అవును, ఒకటి రెండు. ట్యూస్డే ఏంటి తల్లి? మండే టు సాటర్డే వెళ్తాం. అదే ట్యూస్డే ఎప్పుడు అన్ని ట్యూస్డేస్ వెళ్ళాలి కదా. ఓకే. ఇంకా ఇంకేమంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్టెడ్. ఓకే, బాయ్. బాయ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే ఈవినింగ్ టు వెన్స్డే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ మా మహాశివరాత్రి పూజ ఎలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను. ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ కూడా ఉంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హలో, వాళ్ళ కోచ్ వచ్చేసరి డ్రాప్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే మనం మన చిన్న చిన్న పనులు చూసేసుకోవాలి. ఈరోజు బ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు మీతో ఒక కాబూలి చనాతో చోలే అంటారు కదా, దాంతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను ఎయిర్ ఫ్రైర్లో. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఆయిల్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా. సో రెసిపీ అయితే చూపించేస్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ముందుగా స్నాక్ రెసిపీ చూసేద్దాం. ముందుగా 8 hours సోక్ చేసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ ఇచ్చిన చోలే అయితే తీసుకున్నాను. దానిలోకి ముందు అన్ని డ్రై స్పైసెస్ వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, మీకు నచ్చితే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. నేను మా పాప తినాలని చాలా తక్కువ వేసాను. ప్లస్ నేను చోలే కూడా తక్కువే నానపెట్టానులేండి. దీనిలోకి ఒక 2 spoons బేసన్ శనగపిండి, ఒక 1/2 spoon కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయిల్ కూడా యాడ్ చేయాలి. మీ దగ్గర ఉంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఏదైనా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం. నేను 1 spoon బేసన్ ఇప్పుడు యాడ్ చేశాను. మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత చూద్దాం. ఇంకొక స్పూన్ బేసన్ అయితే వేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్నే మ్యారినేట్ చేసి ఉంచక్కర్లేదు, ఇమీడియట్గా ఎయిర్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్ని జస్ట్ గీతో అలా గ్రీస్ చేశాను. దాని మీద మీరు ఈ చోలే అంతా ఇలా పెట్టేసి 180 degrees దగ్గర 10 minutes అయితే పెట్టాను నేను. బాగా క్రంచీగా అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా అయితే దీన్ని డీప్ ఫ్రై చేయాలి పకోడీలాగా, కానీ ఎయిర్ ఫ్రైయర్ పుణ్యమా అని చక్కగా 1 spoon ఆయిల్తో అయితే పని గడిచిపోయింది. బట్ చాలా టేస్టీగా, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా సింపుల్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ ఫీడ్బ్యాక్ ఏంటో చూసేద్దాం. హలో బాబు. హలో బుజ్జి, ఎలా ఉంది స్నాక్? అదిరిపోయింది, వెరీ టేస్టీ. ఎయిర్ ఫ్రైర్ని అలా వాడుకోవాలన్నమాట. వాడేస్తున్నావు. మరి డీప్ ఫ్రై చేయాలంటే బెంగా అంతే కదా. క్రిస్పీ, లోపల నుంచి మెత్తగా బాగుంది. యూ లైక్ ఇట్ బాబు? ఐ లవ్ ఇట్. 100 out of 100. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎంజాయ్. ప్లీజ్ ఎంజాయ్. యా. ఆ స్నాక్ తర్వాత ఇంకేం రికార్డ్ చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే వెన్స్డే మార్నింగ్, మహాశివరాత్రి రోజు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలా అయితే ఉంది మా దగ్గర వెదర్. సూర్యభగవానుడు బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. ఇలా అయితే ఉంది మా దగ్గర అంతా సైలెంట్గా. తర్వాత అంతా మహాశివరాత్రి హడావుడంతా స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు శివయ్య కోసం చూసారా, మా మందార మొక్క అయితే 2 పూలు పూసింది. మొన్న మొగ్గలు చూపించాను కదా, అవన్నీ చక్కగా రెడీ అయిపోయినాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, 2 బయట వైపు చూస్తూనే పూసాయి. అదే చూసి నవ్వుకున్నాను. బాగున్నాయి కదా, డే లైట్ వచ్చాక ఇంకా బాగున్నాయి. నేను పూజ చేసినప్పుడు మళ్ళీ మర్చిపోయాను వాటిని. తర్వాత అయితే కట్ చేసి పెట్టాను. అండ్ ఎంత బాగుందో కదా, అది బయట అలా నిలబడి బయటకు మనం చూస్తాం కదా, అలా చూసినట్టు అనిపిస్తుంది నాకు. నీళ్ళు ఎంతమంది ఇలా మొక్కలను చూసి మురిసిపోతారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ యాజ్ యూజువల్ మన చిట్టి చిట్టి ముగ్గుల్లో చుక్కలు లేని ముగ్గులే ఇప్పుడంతా ట్రెండింగ్. ఈజీగా చాలా బాగున్నాయి వేయడానికి. సో అందులోంచి ఈ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకొని
వేశాను. ఫెస్టివల్కి బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఫైనల్గా యాజ్ యూజువల్ చివర్లో ఆ పసుపు కుంకుమ ఫీల్ కోసం ఎల్లో అండ్ పింక్ కలర్ అయితే పెట్టాను. ముగ్గు అయితే చాలా బాగుంది అనిపించింది. మంచి ఫెస్టివ్ వైబ్స్ వచ్చేసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మీకు ఈ డైలీ ముగ్గులు నచ్చుతున్నాయా లేదా, మీరు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు ట్రై చేస్తున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు తెలిసి ఏమైనా చిన్న చిన్న ముగ్గులు ఉంటే నాతో షేర్ చేయండి, నేను అవి ట్రై చేస్తాను తప్పకుండా. అండ్ ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి గ్యాస్ స్టవ్ నైటే కడిగేసాను కాబట్టి ముందు బొట్టు పెట్టేసుకొని పాలు పొంగించడానికి రెడీ చేస్తున్నాను. గిన్నెకు కూడా పసుపు రాసి బొట్టు పెడతాం కదా, అవన్నీ చేసేసి ముందు పాలు పొంగిస్తాను. తర్వాత ఏం స్పెషల్స్ చేయలేదులేండి ఇవాళ, జస్ట్ పాలు పొంగిచ్చేసి కొబ్బరికాయ కొట్టేశాను. శివరాత్రికి అంతే, మేము చాలా సింపుల్గా చేసుకుంటాం. అండ్ ఉపవాసం కూడా అలవాటు లేదు. కార్తీక మాసంలో ఉపవాసం ఉంటాం కానీ శివరాత్రికి ఎప్పుడు ఉపవాసం ఉండం. అది మా ఇల్లు సైడ్ లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేదు. కాబట్టి నార్మల్గా పూజ చేసుకోవడమే. అండ్ జాగారం కూడా చేయమండోయ్. హలో అండి, ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ పూజ అయిపోయిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మేమైతే స్పెషల్గా ఏం చేయం శివరాత్రికి, జస్ట్ పొంగల్ చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టేసుకుంటాం. జాగరణ ఉపవాసం ఇవేమీ అమ్మ వాళ్ళ సైడ్ లేదు, అత్తయ్య వాళ్ళు కూడా చేయరు కాబట్టి లేదు, సింపుల్ పూజ. కాకపోతే పండగ కాబట్టి స్పెషల్. సో అది పొంగల్ అయితే పెట్టేశాను. ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. మార్నింగ్ ఏముంటే లంచ్ బాక్సెస్ హడావుడు లేదు. మా వాళ్ళు ఇద్దరికి హాలిడే, పాపకి స్కూల్ లేదు, హస్బెండ్కి ఆఫీస్ లేదు. సో వంట అవన్నీ ఎలానో స్లోగానే అవుతాయి. ఇప్పుడైతే పాలు పొంగడానికి పెట్టాను. దేవుడి సామాన్లు క్లీన్ చేయాలి, దేవుడి దగ్గరికి రెడీ చేయాలన్నీ, పూజకి రెడీ చేసేసి పూజ చేసేసుకోవడమే. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ముగ్గులు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాతో చెప్పండి. మీరు ఇలా చిన్న చిన్న ముగ్గులు వేస్తారా లేదా అనేది కూడా నాతో చెప్పండి. అండ్ నేను డైలీ అడుగుతున్నాను, మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. నేను అలాంటి వీడియో షేర్ చేస్తాను. అండ్ ఏదైనా రెసిపీ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఆ రెసిపీ తప్పకుండా మీకోసం ట్రై చేసి షేర్ చేస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి. ముందే రైస్ అవన్నీ వాష్ చేసి పెట్టేశాను, ఇంకా వేసేయడమే. మీరు మీ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి నైవేద్యాలు వండారు, మీరు ఉపవాసం ఉన్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా చేస్తారు. ఇది తెలంగాణలో ఒక రకంగా చేస్తారు, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం కదా. ఫాస్టింగ్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, మన సైడ్ ఫాస్టింగ్ డిఫరెంట్గా ఉంటారు. నాకు తెలిసి మన సౌత్ స్టేట్స్లో ఏపీలో ఉపవాసం ఉండేది తక్కువే అనుకుంటా, నాకు తెలీదు. చెప్పాను కదా మా ఫ్యామిలీస్లో లేదని, సో నాకు ఐడియా లేదు. అండ్ మీకు చెప్పినట్టే పూజ సామాన్ అయితే అన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడే ఉండి వాటికి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను పొంగల్ చూసుకుంటూ. జనరల్గా ఇక్కడ కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వేరే పని చేసుకుంటూ ఈ పనిని కూడా నేను ప్యారలల్గా చేసుకుంటాను, ఈజీగా అవుతుందని. అలా కామాక్షి దీపానికి అక్కడ పెట్టవలసిన దీపారాధన కుందులు ఉంటాయి కదా, మందిరంలో 2 పెడతాను. అన్నపూర్ణాదేవి దగ్గర, బయట తులసమ్మకి, అందరి దగ్గరికి రెడీ చేసుకుని ఇలా బొట్లు పెట్టి చక్కగా ఒత్తులు ఆయిల్ వేసి పెట్టేసుకుంటే ఒత్తులు కూడా చక్కగా నాని ఉంటాయి. మనం దీపారాధన చేస్తున్నప్పుడు బాగుంటుంది. అండ్ మీలో ఎంతమంది నాలా మల్టీ టాస్కింగ్ చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను, మీరు మాత్రం ఏమీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. నా కోసం ఒక్క నిమిషం టైం తీసుకొని మీ ఒపీనియన్ని చిన్న కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు మీకు రిప్లై చేయడానికి రెడీగానే ఉంటాను. అది అండ్ ఇక్కడైతే పొంగలి ఉడికిపోయింది, అన్నం పాలల్లో బాగానే ఉడికిపోయింది. తర్వాత బెల్లాన్ని కరిగించుకొని ఇలా నలకలే ఉంటాయేమో అన్నట్టు స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. బెల్లం మంచిదే, ప్రాబ్లమే ఉండదు. అయినా సరే నాకు ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అలా పొంగల్ రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే కొంచెం చల్లారాలి కదా. ఎప్పుడు వేడిది మనం ఎలా తినలేమో అలానే దేవుడికి కూడా అంత వేడిది పొగలొచ్చేది నైవేద్యం పెట్టకూడదు. అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత, లేకపోతే అట్లీస్ట్ మనం తినగలిగే వేడి ఉంటుంది కదా, అలాంటి టైంలోనే నైవేద్యం పెట్టాలి. అండ్ కాబట్టి దాన్ని చల్లారడానికి పెట్టేసి నేనైతే ఇక్కడ మందిరంలో పూలు, దీపారాధన అవన్నీ రెడీ చేసుకుంటే అప్పటికి నైవేద్యం పెట్టేయచ్చని. ఇంక ఇప్పుడైతే పూజ చేసే టైం వచ్చేసింది, నేను దీపారాధన చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, కొబ్బరికాయ తనే కొడతారు. అండ్ ఇక్కడైతే నేను శివ అష్టోత్తర శతనామ వాళ్ళైతే చదివేసుకున్నాను శివుడి కోసం. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు.
తను కూడా నమస్కారం చేసేసుకొని ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా నేను హారతి ఇచ్చేస్తాను. అలా ఈరోజు మా మహాశివరాత్రి అయితే చాలా చక్కగా జరిగింది. దీని తర్వాత మేము టెంపుల్కి కూడా వెళ్ళాను. కార్తీక మాసంలో చూశారు కదా, మా సొసైటీలోనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికే వెళ్ళాము. అంత రష్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా రష్ ఉంది. ఎందుకంటే యూపీలో కూడా బాగా చేస్తారు శివరాత్రి, వాళ్ళు కూడా ఫాస్ట్ ఉంటారు, నైట్ జాగరణ కూడా చేస్తారు. కాబట్టి అందరూ జనరల్గా శివుడు అభిషేక ప్రియుడు కదా, ఈరోజు అభిషేకం చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. కాబట్టి మనకి ఇంట్లోనే అవైలబుల్ ఉన్నట్టే కదా మన సొసైటీలో ఉందంటే. సో అందరూ చక్కగా పిల్లలతో సహా వచ్చారు, ఎలాగో హాలిడేనే కాబట్టి. ఇక్కడైతే మా ఇంట్లో పూజ అయిపోయింది, తులసమ్మ దగ్గర, అన్నపూర్ణాదేవి దగ్గర అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేమైతే గుడికి కూడా బయలుదేరిపోయాం. అదే కిందకు వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను అది. అండ్ ఇక్కడైతే చూసారా ఎంత రష్గా ఉందో. ఫస్ట్ టైం మా టెంపుల్ దగ్గర ఇలా ఇక్కడ వరకు నేను క్యూ చూడడం. మేము కూడా క్యూలో అయితే నిలబడ్డాం స్వామి దర్శనం కోసం. ఈరోజు ఎవరన్నా ఎదురు చూడాల్సిందే. ఇంకా ఇక్కడే ఇలా ఉంది, బయటికి వెళ్ళామంటే ఇంకా మందిర్స్ అన్నీ బాగా రష్గా ఉంటాయి. సరే ఇంకా దర్శనం చేసుకుందాం కదా అని మేము కూడా క్యూలో నిలబడ్డాం. లోపలికి స్లోగా ఎంటర్ అవుతున్నాం. అందరూ అక్కడే కంజెస్టెడ్ ప్లేస్ ఉంటుంది, మీరు ఆల్రెడీ చూశారు కదా మందిరాన్ని. కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందరూ అభిషేకాలు చేయాలి, పూజ చేసేయాలి. దేవుడి విషయంలో ప్రతి ఒక్కళ్ళు పొసెసివ్గానే ఉంటారు కదా, మేమే పూలు పెట్టాలి, మేమే వేయాలన్నట్టు. అలా అయితే అయిపోయింది. ఫైనల్గా దర్శనం చేసేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం. బొట్లు చూసారు ఎలా పెట్టారో, ఇక్కడ అందరు ఇలానే పెట్టుకుంటారు. సో అది ఈరోజు అందరూ పెద్ద బొట్టు పెట్టుకోవాల్సిందే అన్నట్టు అయిపోయింది. అండ్ అక్కడైతే అందరికీ హనుమాన్ చాలీసా అయితే పంచారు, అది కూడా తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని మా వాళ్ళు ఈరోజు హాలిడే కదా, పునుగులు వేయమని అడిగారు. యాక్చువల్గా ముందు రోజు గ్రైండర్ వేశాను, ముందు రోజు నైటే వేస్తానంటే వద్దు రేపు హాలిడేనే కదా, రేపు బ్రేక్ఫాస్ట్లు వేసుకుందాం, నైట్ టైం ఎందుకు ఆయిల్ ఫుడ్ అన్నారు. సరే కదా అని నేను ఇంక ఇంటికి వచ్చేసి మన విజయవాడ చిట్టి పునుగులు అయితే వేసేస్తున్నాను. దీనిలోకి చట్నీ చేశాను. నార్మల్ కొబ్బరికాయ కొట్టాను కదా, కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ చేశాను. ఈరోజంతా ఉల్లి వెల్లుల్లి నిషేధం కాబట్టి వంటలు కూడా అకార్డింగ్లీ చేసుకోవాలి. సో అది ఈరోజు మా శివరాత్రి వరకు మార్నింగ్ ఇక్కడ వరకు రికార్డ్ చేశాను నేను, బ్రేక్ఫాస్ట్ వరకు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేమేం చేసాం, ఉల్లి వెల్లుల్లి లేకుండా రోజంతా నేను ఏమేమి వంటలు చేశాను అనేది మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో అది ఈరోజు శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఏంటో కుదరలేదు, ఒక్కొక్కసారి అలా కుదరదు అంతే. కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రెడిషనల్గా కట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను. అది ఇంకా మీకు నా రెసిపీస్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా నాతో చెప్పండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేయండి. ఏదైనా స్పెషల్ రెసిపీ మన ఛానల్లో చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నా పునుగులు రెడీ అయిపోతున్నాయి. మా వాళ్ళు ఆల్రెడీ ఆకలి బాగా లేట్ అయిపోయింది కదా, జస్ట్ కాఫీతో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే తినేస్తారు. ఇంకా నేను కూడా తినేసి కొంచెంసేపు నా వీడియో పని చూసుకున్న తర్వాత అప్పుడు మిగతా పనులు అయితే చేశాను. మీ శివరాత్రి ఎలా గడిచింది అనేది మాత్రం నాతో చెప్పడం మర్చిపోకండి. మీరు జాగరణ చేస్తారా లేదా అనేది కూడా నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్కి పొంగలి, పునుగులు అండ్ చెప్పాను కదా పల్లీ చట్నీ. సో ఇది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. బాయ్.